ఉండాల్సిన చోటు ఇది కాదమ్మా. వెళ్ళు తల్లి. నాగులమ్మ, నీకు పాములు పట్టడం రాదా? ఎందుకు రాదు బాబు గారు, బాగానే వచ్చు. కానీ ఈ పాము వాలకం చూస్తుంటే పాముల్ని పట్టడంలో వీరుడు అనిపించుకున్న మా మావ కూడా పట్టలేడనిపిస్తుంది. ఎందుకని? దాని కోర చూపుల్లో ఏదో అర్థం ఉన్న పగ కనిపిస్తోంది. దాని సెగల బుసల్లో ఏదో ప్రళయాన్ని సృష్టించే భావం కనిపిస్తోంది. పైగా ఇటువంటి సర్పాల్ని ఈ ప్రాంతంలో నేను ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, రేపు మిమ్మల్ని ఒక చోటకి నేను పిలుచుకెళ్తాను. మీరు తప్పకుండా రావాలి. ఓహో, ఇటువంటి జాతకం నేను ఎప్పుడూ చూడలేదు బాబు. అద్భుతమైన జాతకం. ఇప్పటికే మీరు విదేశాలు తిరిగి వచ్చి ఉండాలే. అవును సిద్ధాంతి గారు, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం తిరిగి చూశాను. ధనరేఖలో ఎటువంటి అడ్డంకులు లేవు. కోట్లాధిపతికి వారసుడివి, అధిపతివి కూడా. అవునా? అవును. కానీ ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాబు. ఏం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి సిద్ధాంతి గారు, మరేం పర్వాలేదు. చెప్పండి సిద్ధాంతి గారు, ఏంటది? ఇది ఈ కుర్రాడి జాతకంతో ఆడుకుంటోందమ్మా. ఇతనికి సర్పగండం ఉంది. బాబుగారు, నేను చెప్పినట్టు చేస్తారా? తప్పకుండా చెప్పండి. సిద్ధాంతి గారు ఈ ఊళ్ళో ఎంతో మందికి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుతుంది. మీరు మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా బతకాలని నా కోరిక. అందుకని మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి బాబు గారు. నాగులమ్మ, ఏంటి నువ్వనేది? సిద్ధాంతి గారు ఏదో చెప్పారని నేను ఈ ఊరు విడిచి వెళ్ళాలా? ఏది ఏం జరిగినా భరిస్తాను, కానీ నిన్ను వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళను. ఇదే నా నిర్ణయం. అమ్మా నాగమ్మ, ఏమిటమ్మా నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు? ఒక్కసారిగా ఇంతటి సంతోషాన్ని నా గుండెల్లో నింపావేంటమ్మా? కలలో కూడా ఇటువంటి మంచి జీవితం నాకు లభిస్తుంది అనుకోలేదు. రజనీ బాబు గారికి నా మీద ఇంతటి ప్రేమని పుట్టించింది నీవే నా తల్లి. నీ భక్తురాలికి నువ్విస్తున్న కానుక ఈ బాబు గారేనా అమ్మా? రజనీ, నా నాగులమ్మను నీ వల్ల వేసుకుంటావా? ఈ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టే. సార్, నాన్నగారు లైన్ లో ఉన్నారు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ మై డియర్ సన్. హౌ ఆర్ యు? ఎస్టేట్ నచ్చిందా? డాడీ, సైట్ చూశాను. ఇట్స్ గుడ్. వీ కెన్ డెవలప్ ఇట్ వెల్. డాడీ, ఒక చిన్న విషయం. అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక 500 acres మరొకరిది ఉంది. అది కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి ఏ గ్రాండ్ హోల్ ప్రాపర్టీ. ఇందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న? నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి. రఘురామ్ గారు, ఆ 500 acres ఓనర్ పేరేంటన్నారు? చంద్రనాథ్. ఆయనతో మాట్లాడి రీజనబుల్ రేట్కి ఇస్తే ఫిక్స్ చేయండి. అలాగే సార్. సార్, ఒక్క నిమిషం మీరు అలా కారులో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. నాగులమ్మా, నాగులమ్మా. ఏంటి మేనేజర్ బాబు గారు? ఏమిటి, ఆ వీరన్నకు కొంచెం కూడా బుద్ధి లేదు. నిన్న నుంచి అసలు కనిపించట్లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు. అలాగే మేనేజర్ బాబు గారు. ఏ తాటి చెట్టు కిందో కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు. మా అయ్యతో చెప్పి 4 చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి. త్వరగా పంపించు. అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు. నీ మొగుడు బంగారం కాను, బంగారం లాంటి లంక పొగ చుట్టూ పారేసావు కదమ్మా. ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకెన్నిసార్లు చెప్పాలయ్యా ఆ పాడు చుట్లు మానేమని? నాగులమ్మ, తిండి మానేమంటే మానేస్తాను గాని ఆ పొగాకు చుట్టూ మానలేకపోతున్నానే.
ఆయన ఎండుటకులోటండి రేపు మాపు రాలిపోవాల్సిందే. ఏంటి ఆ మాటలు? ఇంకోసారి అలా మాట్లాడితే నేను చచ్చిన నీతో నా మాట్లాడు. చిట్టి తల్లికి నేనంటే ఎంత ప్రేమో. నా బంగారు తల్లి, నీ పెళ్లి పండుగ చూడకుండానే చచ్చిపోతాను అనుకున్నావా? అవును, బంగాళాల పళ్ళన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? బాగానే చేస్తున్నానయ్యా. బాబు గారు కోపం రాకుండా చూసుకోవాలా? అసలు ఆయన కోపం అనేది ఉంటేగా రావడానికి. అవును, మావెక్కడ? పనులకు కూడా రాలేదని మేనేజర్ అడిగారు. ఏటోనమ్మా, ఎవరి మీద అలిగినట్టున్నాడు. యమ కోపం మీద ఉన్నాడు. పావులు కూడా మేత వేయకుండా బోర పట్టుకున్నట్టు వెళ్ళిపోయాడు. అలిగాడా? మావా మావా, ఎందుకు అలిగావంట? ఎవరైనా తిట్టారా? ఈ వీరను తిట్టటమా? పిడుగుతో ఢీకొన్నట్టే. సర్లే, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నానుగా. ఎందుకు కోపడతావో ఎవరికీ తెలీదు, ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు. ఏది తేల్చి చెప్పు. నాతో చెప్పొచ్చు కదా మామా. మన ఊళ్ళోకి ఒక డ్యాగ్ వచ్చింది. దాని సిగదరగా అదేం చేసిందో తెలుసా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా పావును తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది. ఆ డ్యాగను మార్చి మసి చేస్తాను. ఏడ్చినట్టుంది. ఇదా నీ అలక కారణం? రజనీ బాబు గారు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తెగ బాధపడిపోతావని. ఆపు నీ బాబుగాడి పురాణం. అసలు నువ్వెందుకొచ్చావో చెప్పు. అబ్బో, ఎంత కోపం! నువ్వు 2 రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు. వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు. చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం. నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మ? నేను వస్తాను, వాడి అంతు చూస్తాను. ఏంటి బాబు గారు? ఏంటి ఇది? మహాభయంకరమైన పాము. ఇది కొండ జాతికి చెందిన తెల్లనాగు. ఆయుధాలకు కూడా లొంగే ఘటం కాదు. దీని సంగతి నేను చూసుకుంటాను. బాబు, ఈ తెల్లనాగు లక్షణం చాలా విచిత్రమైంది. దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది. ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరీ చంపుతుంది. ఓకే ఓకే, తీసుకెళ్ళు, బయటికి తీసుకెళ్ళు. పోదా, నీ సంగతి తేలుస్తాను. నేను నీకు కూడా లోకమైపోయాను. ఆడు, బాగా ఆడు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రజనీకాంత్ని షాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా? ఆడు, ఆడవే. ఏంటి ఆ బుసలు? ఈ వీరలతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే. నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంతు చూస్తాను, రక్తం కళ్ళ చూస్తాను. ఆడు, ఆడవే నమ్మక ద్రోహి. నువ్వు అలిసి అలిసి చచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను. ఆడు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఆపరా, ఆపు. ఆపకు, నన్ను ఆపకు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మదం పట్టిందా? మన కడుపులో కూడెడుతున్న నాగుపావులు పట్టుకొని అలా ఊపిరి ఆడకుండా ఆడితే ఏమవుతురా? చచ్చిపోతారా? పోనీ చచ్చిపోని. ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయే నువ్వు ఇలా చేయటం? అవునరా, నాకు అన్యాయం నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుడు నేను అస్సలే లెక్క చేయను. చివరికి ఇది కూడా నన్ను మోసం చేసిందిరా.
రే ఏరన్నా బాధపడకరా, నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేనా? ఏడు జరిగిందో చెప్పరా. నా గుండెల్లో మంటలు రేపింది ఎవరో కాదురా, ఎవరో కాదు, నా యజమాని రజని. రే ఊరుకోరా, ఊరుకో. చెప్పండి బాబు గారు, ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు? ఈ నాగదేవతకి శక్తి ఉందన్నావు కదా, అవును, మనం ఏం వరం కోరినా ఇస్తుందన్నావు కదా. అందులో ఏం సందేహం లేదు. అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా? తప్పకుండా. అయితే ఇలా దగ్గరికి రా. ఎందుకు? ఎందుకంటే బాబు గారు, ఏమిటిది? ఉంగరం నాగులమ్మా, ఇది నా తొలి ప్రేమ కానుక. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. కాదనకు. మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్దవాళ్ళ అంగీకారం పొందటం మన ధర్మం. సార్ ఎప్పుడు వెళ్తారు? నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారు? నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను? గోవిందు, సార్ వస్తున్నానండి. ఎంతసేపు కారు అడిగేది? త్వరగా గడుగు, బాబు గారు రెడీ అయ్యారు. రెడీ సార్, మీద ఆలస్యం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈరోజు మన ప్రోగ్రామ్స్ ఏంటి? మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్. ఓకే. నెక్స్ట్ రోడ్ లో వేయించే కాంట్రాక్టర్ కలవాలి. లెట్స్ గో. హలో ధనంజయ్ గారు, మేము మీకోసం బయలుదేరు. అలాగా? ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ అసిస్టెంట్, మా ఓనర్ రజనీ బాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారు. ఓకే పదండి. మళ్ళీ మీ కార్ ఎందుకు సార్? మా కార్లో వెళదాం. ఐ విల్ డ్రాప్ యూ అగైన్. ఓకే ప్లీజ్ కమ్. మావా, నీకు ఇష్టమని ఇడ్లీ కొత్తిమీర పచ్చడి తెచ్చాను. నాకిష్టమనా? నీకేం పోయే కాలం వచ్చింది? తినే కూటిని కాలుతో సంతున్నా? పిచ్చి పట్టిందా లేక పొద్దునే తాగి తెచ్చావా? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే. నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను. ఏంటి గొడవ? చూడయ్యా, ఇడ్లీలు తినమంటే కాలుతో తంతున్నాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ కసంతా నా మీద చూపిస్తే ఏం లాభమంట? అసలు ఏటైందిరా? నీతో వచ్చిన పెద్ద తంట ఇది. అసలు ఎందుకు అడుగుతావో తెలీదు. ఇదిగో మామ, తిన్నగా అసలు విషయానికి వస్తున్నాను. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నాగులమ్మకి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తాం? గొడవ లేచిందే దౌడిని అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయట్రా. దేనికైనా సమయం సందర్భం రావాలా? అది పుట్టగానే నిర్ణయం అయిపోయింది కదా. నాగులమ్మ నీకే సొంతం అని. పెళ్లి చేసుకోబోయేది నేను. నన్ను ఒక్క మాట అడగకుండా మీరే ఖాయం చేసుకుంటే ఎలా? చూసావా మామ, ఇది ఎట్టా మాట్లాడుతుందో? నేను ఎందుకు తొందరపడుతున్నానో ఇప్పుడైనా అర్థమైందా? వాడిదేమో తెల్లతోలు, నాదేమో నల్లతోలని. వాడికి దీనికి ప్రేమ. అది నా ఇష్టం. అడగడానికి నువ్వెవరివి? ఎవరైనా అడుగుతున్నావా? చిన్నప్పటి నీ మీద బేడాలు పెట్టుకుని బతుకుతున్నది మేడమామే. నువ్వు చేస్తున్న నిర్వాహకం నాకు తెలవదనుకుంటావంటే ఊరు ఊరంతా కోరి కొస్తున్నారే. ఉమ్మెత్తున్నారే మొక్క మీద ఉప్పు. తల్లి నేను పెద్దవు కదా అని కారం పెట్టుకుంటే నా కళ్ళల్లోనే కారం కొట్టావంటే. ఇదిగో నాగలమ్మ శివసారిగా చెప్తున్నాను. ప్రేమ దోమ అంటూ ఆడు చుట్టూ తిరిగావంటే రెండు కాళ్ళు కూర్చోబెట్టేటనుకుంటున్నావు. గొప్పవారు మాత్రం నీకేంటి తెలిసే? నీ మీద మనసిపోయాక ఇంగ్లీష్ నాకు ఇస్తున్నట్టు ఇస్తున్నారు అవతలకి. నువ్వేం భయపడకు. మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం. చేసుకోను. నాగులమ్మా, ఏయ్ నాగు, ఏయ్ ఏంటిది? ఏమైంది? నాతో చెప్పా.
బాబు గారు నేను చెప్పేది చేస్తారా? పిచ్చి పిల్ల, అందులో సందేహం ఏవద్దు. నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పేం చేయాలో? నన్ను మర్చిపోండి. నాగులమ్మ, నువ్వేనా ఇలా అంటుంది? వద్దు బాబు గారు, ఈ దేనురాలి మూలంగా మీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోకండి. మీరు కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను. నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా? నీలో నేనున్నాను, నాలో నువ్వున్నావు. నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మా. నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా? విధి నా వైపు విషనాగులా వెంటాడుతుంటే నేనేం చేయను. ఇచ్చుడు, అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ విషయం చెప్పు. మా అయ్య నన్ను మా మావకిచ్చి పెళ్లి చేస్తాడంట. ఇచ్చి పిల్ల, చెప్పినంత మాత్రం అయిపోతుందా? లేదు, మా మావ గురించి మీకు తెలియదు బాబు గారు. అతను ఎంత మొండివాడో అంత రాక్షసుడు. నన్నే పెళ్లి చేసుకోవాలని ఒంటి కాలి మీద నిలబడ్డాడు. అతని పంతం నెగ్గించుకోవడానికి, అతను చంపడానికి కూడా వెనుకాడు. మా మావ వల్ల మీకేదైనా జరిగితే నేను బతకను బాబు. అతని గురించా నువ్వు భయపడేది? అతని విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, అది సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగను ముంతతో తీసుకురా. బాబు గారు, మజ్జిగన్నా? నీ చేత్తో ఏమిచ్చినా అది నాకు పరమానమే. అయితే సరే బాబు గారు, ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఎన్ని సీసాలను తాగుతారా? తాగి చాలు గాని చెప్పరా, చెప్పు. నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీకాడు ఈ భూమి మీద బతకూడదు. మీరేం చేస్తారో, ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు. రేపొద్దున్న వాడు సూర్యుడిని చూడకూడదు. బాబుగారు, బాబుగారు, ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు? ఇంకెవరు? మీ మామకి చెంచాలు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పానులే.
మంచి పని చేశారు బాబు గారు. తీసుకోండి. నాగులమ్మ, అందరూ దేవతలను వరాలు అడుగుతారు, కానీ నేను నిన్ను వరం అడుగుతాను. ఇస్తావా? బాబు గారు, ఏంటా మాటలు? మీరేమిటి, మీ స్థాయి ఏమిటి? మీరు నన్ను వరం అడగడమా? నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాల్ని బాబు. లేదు నాగులమ్మ, నువ్వు నా ప్రేమ దేవత. చెప్పు, పాటిస్తావా? చెప్పండి బాబు గారు, మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఇక నుండి నువ్వెప్పుడు నా కళ్ళ ముందే ఉండేలా వరం ఇస్తావా? మీరెప్పుడూ నా కళ్ళ ముందు ఉండాలని కోరుకునేదాన్ని మీరు నాకు చెప్పాలా? ఎంత చెప్పినా వినకుండా, నా మాటకి లేకుండా ఇంకా సిగ్గు లేకుండా అడుగు తిరుగుతావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చిందే ఇంత ధైర్యం? బాబు గారి మీద గుండెల్లో గుడికట్టుకున్న ప్రేమ. కొట్టు, చంపు, ఏమైనా చెయ్యి, బాబు గారిని మర్చిపోలేరు. మన కడుపులకి పువ్వు పెట్టే బాబు గారి మీదకి రౌడీల్ని పంపించిన ఈ రాక్షసుని ప్రేమించాలా? పెళ్లి చేసుకోవాలా? చెప్పయ్యా చెప్పు. మావా, ఇక నుండి మన అందరినీ పనిలోకి రావద్దని మేనేజర్ చెప్పాడు. చూసావా చూసావా, ఎంతవరకు తలెత్తుకుని బతకలే ఈ ఊళ్ళో. ఇప్పుడు నీ నుంచి తల తీర్చుకుని బతకాలే. ఇది ఎక్కడి బయటకు వెళ్ళడానికి వెళ్ళారు. ఆ తారు తీస్తారా? ఆ శరీరాన్ని వేరు చేసినంత మాత్రాన ప్రేమ జరిగిపోతుంది అనుకోవడం మీ పొరపాటు. బండెక్కద్దు. ఏ, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? తేలిపోవాలి. నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నాగులమ్మ విషయం అయితే నాగులమ్మని వెళ్ళాడు. నాతో నీకేం పని? ఏయ్! నాగులమ్మ నా కోసమే పుట్టింది, నా కోసమే పెరిగింది. ఈ రోజుతో నీకు నాగులమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి. అది ఈ జన్మలో జరిగే పని కాదు. పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు మాది, పవిత్రమైన ప్రేమ బంధం. ఏయ్! నాగులమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అది నాకే సొంతం, నాకే సొంతం. ఏయ్! ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవానికైనా తాళి కడతాను కానీ నీకు మాత్రం దక్కనియను. ఇది నా సవాల్.